హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి సాంబార్ అండి. సేమ్ హోటల్ స్టైల్లో ఎలా పెట్టుకుంటారో అలానే ఉంటాయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ రెండు ఉంటాయి. సో ఎలా చేసుకోవాలి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో దీనికోసమని ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకుంటున్నానండి. మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత అయితే తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని వాటిని 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ సరిపోతాయండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ కరెక్ట్గా సరిపోతాయి. సో 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని దాన్ని అయితే 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును అయితే ఉడికించుకోండి. చూడండి పర్ఫెక్ట్గా పప్పు అన్నది ఉడికిపోతుందండి. 3 విజిల్స్ సరిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. సో ఇప్పుడు దాన్ని ఒక దాంట్లో తీసుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇక్కడ నేనైతే టమాటో, క్యారెట్స్, ములక్కాయలు అన్నీ వేస్తున్నానండి. అన్నీ వేస్ట్ చేస్తున్నాను. సో వాటిని ఏం చేయాలంటే ముందుగా వెజిటేబుల్స్ని మంచిగా ఉప్పు వేసి నానబెట్టుకోనండి కొంచెం సేపు. అప్పుడు దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ ఏమైనా ఉంటే అన్నీ పోతాయండి. సో ఇక్కడ నేను కొంచెం సొరకాయ కూడా తీసుకున్నాను. సొరకాయ వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. అలానే ముల్లంగి కూడా తీసుకోనండి. ముల్లంగి వేయటం వల్ల కూడా సాంబార్ అనేది చాలా బాగుంటుంది. అలానే నేను ఇక్కడ క్యారెట్స్ కూడా తీసుకున్నాను. ఒక 3 క్యారెట్స్ తీసుకున్నానండి. పిల్లలు కూడా మంచిగా తింటారండి. వీటిలో సాంబార్లో ఇలా వేస్తే మంచిగా క్యారెట్స్, ముల్లంగి, సొరకాయ అన్ని ముక్కలు తింటారండి. మంచిగా ఉడుకుతాయి కాబట్టి. అలానే ములక్కాయలు 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 3, అలానే కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువే వేసుకోనండి. తింటున్నప్పుడు తగులుతుంటే చాలా బాగుంటుంది. అలానే పోపు గింజలు వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వండి. చాలా బాగుంటాయండి ఈ సాంబారు. ఇడ్లీలోకి అలానే రైస్లోకి చాలా బాగుంటాయి. ఇడ్లీలోకి పర్ఫెక్ట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. సో అలానే కొంచెం ఇప్పుడు కరివేపాకు వేసుకొని అలానే పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోండి. అలానే కొంచెం హింగు వేసుకోనండి. హింగు అన్నిట్లోకి యాడ్ చేసుకోనండి. మంచిది, చాలా మంచిది హింగు అనేది. సో అవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలను మొత్తం వేసుకోండి. వేసుకొని దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కలు అనేవి తొందరగా మగ్గిపోతాయండి. ఇక్కడ ముక్కలు అయితే చాలా మంచిగా మగ్గాలండి. సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి. ఇవి ఎంత మగ్గితే సాంబార్ అనేది టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. మంచిగా మగ్గాలండి. ఇవి మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉడకవండి. ఇవి ఫస్ట్ మగ్గితేనే అవి పర్ఫెక్ట్గా అన్నవి మంచిగా కుక్ అవుతాయి. సో మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ మంచిగా వాటిని అయితే మగ్గించుకోండి. మగ్గిన తర్వాత మనం పప్పుని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుని అంతా దాంట్లోకి యాడ్ చేసుకొని మనకి ఎన్ని అయితే వాటర్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలానే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలానే కొత్తిమీర వేసుకోండి. అలానే కొంచెం చింతపండు వేసుకోండి. మనం టమాటాలు వేసాం కదా, పులుపు చూసి యాడ్ చేసుకోండి. చింతపండు ఎంతైతే కావాలో అంత. సో అలానే ఉప్పు వేసుకోండి. ఉప్పు, కారం, ధనియా పౌడర్ అంతా ఇక్కడే వేసుకోనండి. ఫైనల్గా కావాలంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. సో వేసుకొని వాటన్నిటిని కలుపుకోండి మంచిగా. అలానే ఇక్కడ అల్లం వెల్లుల్లి దంచి వేసుకోండి. వెల్లిపాయలు 4 తీసుకోండి. అల్లం చిన్న సైజు తీసుకొని మంచిగా దంచి వేసుకోండి. టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇలా వేసుకుంటే. సో వేసుకొని వాటన్నిటిని అయితే మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకోండి సాంబార్ని. చూడండి తెరులుతూ ఎంత మంచిగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చాలా హెల్దీ అసలు ఇవి. పిల్లలు కూడా బాగా తింటారు ఇడ్లీలో, రైస్లో మంచిగా. సో మంచిగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత తీసి ఉడికించుకోండి. అలా ఆయిల్ అన్నది పైకి తెరులుతూ ఉంటుందండి. అప్పుడు ఆఫ్ చేసుకోండి సాంబారు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. ఇందాక మనం వేసాం కదా ఆల్రెడీ. సో మళ్ళీ కొంచెం వేసుకోండి. ధనియా పౌడర్ వేయటం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంటాయండి. సేమ్ హోటల్లో ఎలా ఉంటాయో టేస్ట్ అలానే ఉంటాయి. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ ధనియా పౌడర్ వేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకోండి. అంతే, మనకి టేస్టీగా ఉండే సాంబార్ అన్నది రెడీ అయిపోతాయండి. అన్ని ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ములక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.